తీసుకుంటుంది. ప్రతి నెల వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి పురస్కరించుకుని అమరావతిలోని సాకమూరులో ఆయన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా ఆవిష్కరించారు. ప్రాంతంలో ఏర్పాటు చేసిన తొలి భారీ విగ్రహం ఇది రికార్డు సృష్టించింది. సాకమూరులో సుమారు 6.8 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ అమరజీవి స్మృతివనం ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం కోసం 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ను వినియోగించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేవలం 6 నెలల రికార్డు కాలంలోనే ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేయడం విశేషం. Total bidding from ground level. పొట్టి శ్రీరాములు గారు అమర్ రహే. పొట్టి శ్రీరాములు గారు రహే. పొట్టి శ్రీరాములు గారు రెండులో చేసినటువంటి ఆ పోరాట ఫలితంగానే, ఆ మహనీయుడి, ఆ మహాపురుషుడి త్యాగ ఫలంగానే జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జై హో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ఒక చరిత్ర అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. పొట్టి శ్రీరాములు అందరి వాడని భావించి ప్రతి ఒక్కరూ ఈ విగ్రహావిష్కరణ కోసం కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్గా నామకరణం చేశామని చెప్పారు. అహింసా మార్గంలో ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాముల త్యాగం ఈ తరం వాళ్ళు తెలుసుకోవాలన్నారు. ఆ హైట్ పెట్టారు. ఇంకొక పక్కన 125వ జయంతి, అరుదైన అనుభవం. నేను ఒకటే, ఇప్పుడే మిత్రులందరూ చెప్పారు, లోకేష్ గారు కూడా దానికి ముందుకు వచ్చి అప్పుడు చేశారు. ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు అందరూ కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించిన పేరు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. అలాంటిది సెప్టెంబర్ 3 అక్కడి నుంచి మీరు చూస్తే 6 నెలల్లో మొదటి దశ ప్రారంభించాం. 42 టన్నుల కాంస్యం, 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి మానవ రూపంగా నిలిచారని మంత్రి లోకేష్ కొనియాడారు. సాకమూరులో 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రం రూపంలో ఆయన ఇంకా జీవించే ఉన్నారన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన అమరజీవి విగ్రహం తెలుగువారిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందన్నారు. స్వార్థం లేని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కితాబులిచ్చారు. అందరం కలిసికట్టుగా ముందరికి రావాలి. అప్పుడే మనం ముందరికి నడవగలుగుతామని వాళ్ళకి చెప్తాం జరిగింది. స్వార్థం లేని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. రాజకీయాలు చేయలే, లేదంటే అధికారం కోసం ఆయన చేయలేదు. గాంధీ గారి సబర్మతి ఆశ్రమంలో ఆయన చేరారు. స్వాతంత్రం కోసం ఆయన పోరాడారు. ఏకంగా సత్యాగ్రహ ఉద్యమంలో కూడా ఆయనకి జైలుకి వెళ్ళారు.
నెల్లూరులో దళితులకు ఆలయం ప్రవేశం కల్పించాలని అహర్నిశలు పోరాడారు. పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. పొట్టి శ్రీరాములకు ఘనంగా నివాళులు అర్పించారు. 55 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నాం. ఆయన మన పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గడ్డపై నీరు తాగిన ప్రతిసారి ప్రతి ఒక్కరూ అమరజీవి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రతి ఆంధ్రుడు ఆయన త్యాగాన్ని స్మరించుకోవాలి. ఆ ఉద్దేశంతో ఆయన వారి పేరు పెట్టడం జరిగింది జల్ జీవన్ మిషన్కి. కూటమి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులతో అమరజీవి జలధార పథకం ద్వారా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు చేసి 5 మెగావాట్ గ్రిడ్ ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టింది. వచ్చే 30 ఏళ్లలో 1,21,00,000 మంది దాహాన్ని తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 9,355 కోట్లతో మరో 7 మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి, తీవ్ర నీటి ఎద్దడి ఉన్న 3,000 ఆవాసాలను గుర్తించి 3,000 పనులని. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. సోమవారం నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు దాదాపు 15 రోజుల వ్యవధిలో ఈ 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్ష ఉంటుంది. ఒక పరీక్షకు 3 గంటలు 15 నిమిషాల సమయం ఉండనుంది. ఈ సంవత్సరం 6,40,916 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షకు హాజరవుతున్నారు. ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే 10 గంటల వరకు మాత్రమే పరీక్షకు అనుమతి ఇస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షాక్ తగిలింది. హెల్త్ చెకప్ తర్వాత ఆయనను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. డ్రగ్స్ సేవించినట్లు ప్రాథమిక పరీక్షల్లో తేల్చడంతో పాటు పార్టీలో డ్రగ్స్ లభ్యతపై పక్కా ఆధారాలు ఉండటంతో పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నిమిత్కు కూడా రిమాండ్ విధించారు. పోలీసులు ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు వారు బెయిల్ పిటిషన్ వేయగా మెజిస్ట్రేట్ తిరస్కరించారు. ఈ కేసులో రోహిత్ రెడ్డితో పాటు ఏపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, ఇతర కీలక వ్యక్తులు కూడా నిందితులుగా ఉండటం రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఎట్టకేలకు స్పందించారు. తనకు ఎలాంటి దురలవాట్లు లేవని, తన స్నేహితుడిని కలిసేందుకు అక్కడికి వెళ్లాలని ఆయన తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, దుష్ప్రచారాలను నమ్మొద్దని చెప్పారు. తనను కావాలనే కొందరు చాలా రోజులుగా కోరారని, అందుకే వారిని కలిసేందుకు వెళ్లానన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని, తాను ఎలాంటి వాడినో అందరికీ తెలుసు అని పుట్టా మహేష్ యాదవ్ అన్నారు. పూర్తి వివరాలతో త్వరలోనే ప్రజల ముందుకు వస్తానన్నారు. అందరికీ కూడా నమస్కారాలు. ఏలూరు ప్రజలకి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు. మీ అందరికీ
నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నేను 8 రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కోరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడికైనా నేను తప్పు చేయలేదు. నేను అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నేను భూమిలో పెట్టుకుని నమ్ముకుని ఎప్పుడు కూడా ఒళ్ళు చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయను నేను అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు, అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏది కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలు చెప్తాను, అబద్ధాలు చెప్పాలని మీరు అందరికీ తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికీ కూడా నమస్కారం. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం పారాది గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పాల్గొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలు ప్రజలు ఆమె దృష్టికి తీసుకురాగా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో ఫోన్లో మాట్లాడి పేదలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం డీసీసీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్, స్థానిక నాయకుడు మువ్వల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. హక్కు కూడా ఉంది. వీళ్ళు సాగు చేసుకుంటున్న ఈ ల్యాండ్ ని మీరు లేక మీ మనుషులు, మీ ఎంఆర్ఓను ఇప్పుడు దబాయించి మీ భూమి ఇది కాదు, ఇంకో చోట ఎక్కడో ఉంది, ఇంకెక్కడో సర్వే చేస్తాం, ఇంకెక్కడో ఇస్తామని చాలా సతాయిస్తున్నారట. సతాయించట్లేదండి. Convinced that you are innocent in this. If they are not convinced, they are being put in a wrong way, amma. Exactly. That's why you need to sit with them. అమ్మా తప్పుదా పట్టిస్తున్నారమ్మా. లేదండి, మీరు ఒక పని చేయండి. తప్పుదా పట్టిస్తే మనకు సంబంధం ఏంటండి? ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం అడవికొలను గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం వారోత్సవాలు గ్రామంలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు కూటమి నాయకులతో కలిసి రైతుల ఇంటింటికి వెళ్లి అన్నదాత సుఖీభవ కరపత్రాలు అందజేసి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. రైతుల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న ధాన్యం కొనుగోలు, పెట్టుబడి సహాయం, సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ పరికరాల వంటి పథకాలను వివరించారు. రైతు ఓన్లీ అగ్రికల్చర్ వరకే చెరువులు కూడా ఎందులో పెట్టుకుంటే బాగుండే ఈ పిఎండిఎస్ కిట్స్ వేసుకొని భూమి ఎప్పుడు కూడా కప్పి ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. అదొకటి ప్రమోట్ చేయాలి. ప్రకాశం జిల్లా ఒంగోలులో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు త్యాగఫలమే ఆంధ్ర రాష్ట్ర అవతరణము అని తెలిపారు. ఆయన త్యాగం యావత్ తెలుగు జాతికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. అలాగే ఆయన త్యాగానికి ప్రతీకగా ప్రజా రాజధాని అమరావతిలో 58 అడుగుల అమరజీవి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణమని తెలిపారు. మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ విగ్రహానికి ఈరోజు కలెక్టర్ గారు, అదేవిధంగా కుమార్ ఎమ్మెల్యే జగన్ గారు, మిగిలిన ప్రముఖులందరూ ఈరోజు వారి త్యాగం అనేది తెలుగు జాతి మొత్తానికి కూడా ఆదర్శం. అందుకోసమే 58 రోజులు వారు నిరాహార దీక్ష చేసినందుకు 58 అడుగుల ఎత్తైనటువంటి కాంస్య విగ్రహాన్ని అమరావతి ప్రత్యేకమైనటువంటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడైంది. దీంతో పాటు భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తర్వాత త్యాగాన్ని మనం కొనియాడుతూ ముందుకెళ్తాము.
మీరు స్వాతంత్ర్యంలో పాల్గొనడమే కాకుండా అహింస అదే నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని శ్రీశైల దేవస్థానంలో 5 రోజుల పాటు నిర్వహించే ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 16 నుంచి 20 వరకు జరిగే ఈ ఉత్సవాల ప్రారంభ కార్యక్రమాలు ఆలయ ప్రాంగణంలో ఆగమశాస్త్రానుసారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపించారు. స్థానాచార్యులు, అర్చకులు, వేద పండితులు ఆలయ ప్రాంగణంలో యాగశాల ప్రవేశం చేసి వేద పారాయణాలు నిర్వహించారు. అనంతరం దేశం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ శివసంకల్పం పఠించారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగాలని మహాగణపతి పూజ, పుణ్యవహాచనం నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరు నుండి తిరుమల శ్రీవారి నిత్య అన్నదాన కార్యక్రమానికి 12 టన్నుల కాయగూరలను విరాళంగా పంపించారు. పలమనేరు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసల రవి నేతృత్వంలో ఈ కాయగూరలను తిరుమలకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి అన్న ప్రసాదం ద్వారా వేలాది మంది భక్తుల ఆకలి తీరుతుందని, ఈ సేవలో భాగస్వామ్యులు కావడం భక్తుల అదృష్టమని అన్నారు. రైతులు, మండి యజమానులు, భక్తులు తమ వంతుగా కాయగూరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సిబ్బంది, లయన్స్ క్లబ్ చైర్మన్ జయశంకర్, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓ నమో వెంకటేశాయ చెప్పండి. గోవిందా 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 గోవిందా. ఆ ఏడుకొండల వెంకటరమణ స్వామి కృపతో పలమనేరు ప్రజలు, ముఖ్యంగా రైతులు, వ్యాపారస్తులు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి సెలవుంతా ఇక్కడ నుంచి మనము పంపిస్తున్నాము కాబట్టి పలమనేరు అని చెప్పి ఇంకా అనేక మంది ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ నమో వెంకటేశాయ. ఈరోజు చాలా శుభదినం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ధార్మిక సంస్థ శ్రీ తిరుపతి తిరుమల దేవస్థానానికి సుమారు 15 సంవత్సరాలుగా అందరూ కూడా అవకాశం వస్తుంది. అది అవకాశం వాళ్ళు డేట్ ఇచ్చినప్పుడు మనం ఆ దేవుడి ఆశీర్వాదం, అనుగ్రహాన్ని పొందవచ్చు. అవకాశాన్ని వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కామాఖ్య చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కేవలం ఒక రైలు మాత్రమే కాదని, ఈశాన్య రాష్ట్రాలను దక్షిణ భారతానికి కలిపే ప్రగతి వారధి అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. సామాన్యులకు సైతం అత్యాధునిక సౌకర్యాలతో కూడిన హైస్పీడ్ ప్రయాణాన్ని అత్యంత తక్కువ ధరకే అందించాలనేదే ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా ఈ రైలు రూపొందించడం జరిగిందన్నారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్వయంగా రైలులో ప్రయాణికులతో ముచ్చటిస్తూ భీమవరం టౌన్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను భీమవరం. ఓకే ఓకే. తణుకు. ఓకే. ఎక్కడికి వెళ్తున్నారు? ట్రైన్ ఎలా ఉంది మీకు? సిట్టింగ్ కానీ కంఫర్ట్ కానీ? ఈ అమృత్ భారత్ ప్రత్యేకత ఏంటంటే ఇదంతా రైల్స్ కొత్తగా పెడుతున్నారు. అంతా అన్నారండి.
ఒడిశాలోని కటక్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని ఎస్సీబీ వైద్య కళాశాల ఆసుపత్రి ట్రామా కేర్ ఐసీయూలో గత అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది రోగులు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలు అయ్యాయి. ఒడిశా సీఎం మోహన్ చరణ్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం ప్రకటించారు. అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఐరన్ వార్తో దేశంలో ఎల్పీజీ గ్యాస్ లభ్యత గందరగోళంగా మారింది. సోమవారం పార్లమెంటులో ఈ సంక్షోభంపై దుమారం రేగింది. ఒకవైపు ఎల్పీజీ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. 0 అవర్ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ గల్ఫ్ యుద్ధం మరియు హర్ముజ్ జలసంధి దిగ్బంధనం వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడం ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. कॉन्फ्लिक्ट के कारण देश में एलपीजी संकट की और आपका ध्यान सरकार का ध्यान खींचना चाहता हूँ। एलपीजी संकट को पूरे देश में हाहाकार मचा हुआ है। इसका असर गरीब और कमजोर तबकों के मिडिल क्लास, आम घरों, रेस्टोरेंट, हॉस्टल्स और कमर्शियल यूजर्स पर बहुत 40% इंपोर्ट्स स्ट्रेट ऑफ हॉर्मुज के रास्ते होता है। इस लिहाज से मौजूदा हालात डोमेस्टिक अवेलेबिलिटी और प्राइस स्टेबिलिटी दोनों के लिए गंभीर चिंता का विषय बन गया है। देश के करीब हर మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.